జాతీయ భావజాలం ఉన్నటువంటి పార్టీలైనా సరే, వ్యక్తులైనా సరే కమల్ హాసన్కి, ప్రకాష్ రాజ్కి అస్సలు ఇష్టం ఉండదు. నిన్న బీహార్లో ఎన్డీఏ మొదటి నుంచి కూడా, ఉదయం నుంచి కూడా ఆధిక్యతలో కొనసాగుతుంటే వీళ్ళిద్దరికి బహుశా కళ్ళంట రక్తం కారి ఉండొచ్చు, నీరు కాదు రక్తం కారి ఉండొచ్చు. కర్ణాటకలో ప్రకాష్ రాజ్కి, తమిళనాడులో కమల్ హాసన్కి ఇద్దరికి కూడా చాలా అంటే చాలా నొప్పి రావచ్చు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళు రాహుల్ గాంధీని వాదార్చడానికి ఒక స్విమ్మింగ్ పూల్ అంతా కన్నీటి కార్చి ఆ కన్నీటిలో కడిగి రాహుల్ గాంధీని వాదార్చి ఉంటారు. వీళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ లేకపోతే బీజేపీనో లేకపోతే నరేంద్ర మోదీ కాదు, జాతీయ భావజాలం ఉంటే వీళ్ళకి ఎవరూ నచ్చరు. వీళ్ళు గొప్ప మహానుభావులు, వీళ్ళు చాలా ఎక్కువ పుస్తకాలు చదివేశారు, చాలా ఎక్కువ చరిత్ర తెలిసినటువంటి వారు, ప్రపంచంలో అన్ని విషయాలు వీళ్ళకి తెలుసు. అందుకే ఈరోజు హిందుత్వం అంటే వీళ్ళకి పడదు. ఇక్కడ హిందుత్వంలో ఎన్ని ఘోరాలు జరిగాయో, ఎన్ని నేరాలు జరిగాయో వీళ్ళకి తెలిసినంతగా ఆది శంకరాచార్యులకు కూడా తెలియదు. అంత గొప్పగా ఫీల్ అయిపోతారు. ఈ విశ్వ నటుడు కమల్ హాసన్, గొప్ప నటుడు ఈ ప్రకాష్ రాజ్. వీళ్ళు భావజాలం ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు దాటదు ఆ భావజాలం కమల్ హాసన్, కర్ణాటక దాటదు ఆ భావజాలం ప్రకాష్ రాజ్ది. వీళ్ళు మళ్ళీ జాతీయ నటులు. ఇంకా విశ్వనటుడికి అయితే కమల్ హాసన్కి తమిళనాడు మించి ఒక తెలుగు అంటాడు కదా, తెలుగులో ఇంత డబ్బు సంపాదిస్తాడు కదా, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, తెలుగు అంటే పడదు, కన్నడ అంటే పడదు, మలయాళం అంటే పడదు. అంటే తమిళనాడు మాత్రమే, తమిళనాడు అభివృద్ధి చెందాలి, తమిళ భాష అంటేనే గొప్పది అని అనుకుంటాడు ప్రపంచంలో. మళ్ళీ విశ్వనటుడు, నాకు ఎందుకు ఈ విశ్వనటుడు బిరుదు, నాకు తమిళ తప్ప ఇంకేం అవసరం లేదని చెప్పడు, అది చేత కాదు. మరి ఈ గొప్ప నటుడు ప్రకాష్ రాజ్ చైనాని ప్రేమిస్తాడు, పాకిస్తాన్ని ప్రేమిస్తాడు, ఉగ్రవాదాన్ని ప్రేమిస్తాడు, ఉగ్రవాదుల్ని ప్రేమిస్తాడు, కానీ భారతదేశాన్ని ప్రేమించలేడు. సినిమాల్లో గొప్ప గొప్పగా చెప్పేటటువంటి ఈ నటుడు బయటికి వస్తే ఎలాంటి విలన్ అంటే, ఇప్పుడు మనకి ఏదైతే ఈ బాంబులు పెడుతున్నారో ఉగ్రవాదులు, వాళ్ళ భావజాలంతో ఉంటాడు. వాళ్ళు బాంబులు పెడతారు, ఈ ప్రకాష్ రాజు మాటలు మాట్లాడతాడు, అంతే, చేతలు అలా ఉంటాయి అంతే తప్ప వాళ్ళకి ఈ ప్రకాష్ రాజ్కి పెద్దగా తేడా ఏముండదు. ఇప్పుడు వీళ్ళ ఏడుపు ఎవరూ ఆపలేరు, ఎందుకంటే ఇది బీహార్తో పోయేటటువంటి ఏడుపు కాదు. రేపు తమిళనాడు ఉంది, పశ్చిమ బెంగాల్ ఉంది, కేరళ ఉంది, అలాగే అస్సాం ఉంది, పుదుచ్చేరి ఉంది, గుజరాత్ ఉంది, ఇలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. తర్వాత జమిలీ ఎన్నికలు అంట. మొత్తం దేశం మొత్తం మీద కనుక బీజేపీ చేతికి వస్తే ఇంకా వీళ్ళ వేడుపు ఆపలేరు. అంటే వీళ్ళ ఏడుపు ఏంటంటే బీజేపీ నరేంద్ర మోదీ కాదు, ఇప్పుడు బీజేపీ కానీ నరేంద్ర మోదీ కానీ జాతీయ భావజాలంతో కాకుండా ఒక కమ్యూనిస్టులా మాట్లాడితే మళ్ళీ వీళ్ళకి నచ్చుతారు. మరి అదే కమ్యూనిజాలంతో ఉన్నటువంటి వీళ్ళు చైనా చేస్తున్నటువంటి పనులు సమర్థిస్తే, చైనా లాగా మనం ప్రవర్తిస్తే మళ్ళీ భరించలేరు. వీళ్ళ రెండు నాలుకల ధోరణి కూడా కాదు ఇది, దేంతో కూడా మనం పోల్చలేము.